గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడ పితృదేవతలకు తర్పణాలు, దాన ధర్మాలు చేస్తే గిరి ప్రదక్షిణ ఫలితాలు అధికంగా పొందగలుగుతారు. అరుణాచలంని ఒంటరిగా గిరి ప్రదక్షిణ చేయడం కంటే కుటుంబ సమేతంగా బంధువులు, స్నేహితులతో కలిసి గిరి ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్టపదం. ప్రతిసారి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తమతో పాటు ఓ కొత్త వ్యక్తిని వెంటబెట్టుకొని తీసుకెళ్లడం కూడా మంచిది. అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఏ సమయంలోనైనా ఏ రోజైనా చేయవచ్చు. ఒక్కో రోజు చేస్తే ఒక్కో ఫలితం వస్తుంది. అనేక మహిమలు కలిగిన అరుణాచల గిరిని ప్రదక్షిణ చేయడం వలన కలిగే శుభ ఫలితాలు అనేకం. ఏ రోజు గిరి ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం నాడు ప్రదక్షిణలు చేస్తే లోకాలను ఏలే శక్తి వస్తుంది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణలు చేస్తే పేదరికం తొలగిపోయి సుభిక్షంగా ఉంటారు. జనన మరణాల చక్రం నుండి విముక్తి లభిస్తుంది. బుధవారం గిరి ప్రదక్షిణం చేస్తే లలిత కళలో రాణింపు, విజయం లభిస్తుంది. గురువారం ప్రదక్షిణం చేస్తే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. ప్రతి శుక్రవారం గిరి ప్రదక్షిణం చేస్తే వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది. శనివారాలలో గిరి ప్రదక్షిణం చేస్తే నవగ్రహాల కటాక్షం సిద్ధిస్తుంది. ఆదివారం నాడు అరుణాచలగిరి ప్రదక్షిణలో చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. అలాగే సంతానం లేని భార్యాభర్తలు 48 రోజుల పాటు భక్తితో సరిగంగా స్నానాలు చేసి గిరి ప్రదక్షిణలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది. అరుణాచలంలో జరిగే కార్తీక దీపోత్సవం నాడు 5 సార్లు గిరికి ప్రదక్షిణలు చేసి వస్తే పాప విమోచన లభిస్తుంది. భరణీ దీపం రోజున ప్రాతకాలంన 3:30 గంటలకు ఒకసారి, 7 గంటలకు ఒకసారి, పగలు 11 గంటలకు ఒకసారి, సాయంకాల దీపదర్శన సమయాన ఒకసారి, రాత్రి 11 గంటలకు ఒకసారి అని 5 సార్లు గిరి ప్రదక్షిణలు చేస్తే ఘోర పాపాలన్నీ హరిస్తాయి. అయితే సాక్షాత్తు మహేశ్వరుడే స్థూల రూపంలో అవతరించిన అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి. అవేమిటంటే, గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమవైపున మాత్రమే చేయాలి. కుడివైపున సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు ప్రదక్షిణలు చేస్తారు. అందువలన కుడివైపున ప్రదక్షిణ చేయరాదు. పాద